And I humbly request the Honorable Court to immediately summon him to the court. అటెండెంట్ సాంబమూర్తిని మధ్యాహ్నం 2 గంటలకల్లా కోర్టులో హాజరుపరచాల్సిందిగా భీమునిపట్నం పోలీస్ స్టేషన్ వారిని కోర్టు ఆదేశిస్తోంది. సో ఇది మనందరికీ తెలుసు కోర్ట్ మూవీలోని సీన్. ఇందులో ప్రియదర్శి సాంబమూర్తిని సమన్స్ చేసి పిలిపిస్తారు కోర్టుకి. సమన్స్ అంటే ఏంటి? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ చరీషా అండ్ టుడేస్ టాపిక్ ఈస్ సమన్స్. సమన్స్ ఆర్ సబ్పీనా. సబ్పీనా అంటే sub under pina, penalty. Definition: it is a document compelling attendance of a witness to the court of law under penalty on a particular date, time and place for giving evidence. So types of subpoena: it is classified in two ways based on nature of court, civil quota, criminal quota. So subpoena ad testificandum. ఇందులో ఒక విట్నెస్ చెప్పే వాళ్ళని కోర్టుకి రమ్మని చెప్పి ఎవిడెన్స్ ఇవ్వమని చెప్పి వాళ్ళు ఒక సమన్స్ని పంపిస్తారు. సబ్పీనా డ్యూసెస్ టీకమ్. ఇందులో ఒక విట్నెస్ని కోర్టుకు వచ్చి ఎవిడెన్స్తో పాటు ఏమన్నా డాక్యుమెంట్స్ తన దగ్గర ఉన్నవి సబ్మిట్ చేయాలి అనేది కంపిల్ చేస్తుంది అన్నమాట కోర్టు. ఇష్యూ ఆఫ్ సబ్పీనా. సో కోర్టులో వర్క్ చేసే స్టాఫ్ మెంబర్స్ ఒక సమన్స్ని ప్రిపేర్ చేస్తారు. దీన్ని మెజిస్ట్రేట్ వాళ్ళు సైన్ చేసి సీల్ చేసి త్రూ ప్రాపర్ ఛానల్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఒక సబ్పీనా ఆర్ సమన్స్లో ఏమేమి ఉంటాయి? నేమ్, పర్టికులర్ డీటెయిల్స్, కేస్ డీటెయిల్స్ అండ్ ఆల్సో డేట్, టైం, ప్లేస్ ఆఫ్ కోర్ట్. సో బేసికలీ ఈ సమన్స్ని ఒక పోలీస్ ఆఫీసర్ కానీ లేదంటే కోర్ట్ అఫీషియల్స్ కానీ లేదు అనంటే పోస్ట్ ద్వారా కానీ విట్నెసెస్కి పంపిస్తారు. సాంబమూర్తిని మనం కోర్టుకు పిలిపియాలి అని అంటే సమ్మన్స్ని ఎలా పంపిస్తాం? సో బేసికలీ ఒక పోలీస్ ఆఫీసర్ ప్రిపేర్ చేసిన సమ్మన్స్ని ఇవి 2 కాపీస్ ఉంటాయి. ఒరిజినల్ డాక్యుమెంట్ ఒకటి, ఇంకొకటి డూప్లికేట్. సో ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ దీన్ని తీసుకొని సాంబమూర్తి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సాంబమూర్తి చేత డూప్లికేట్ దాంట్లో సైన్ చేయించుకొని ఒరిజినల్ని ఇస్తారనమాట సాంబమూర్తికి. సో దీన్ని సాంబమూర్తి తిరిగి మళ్ళీ ఆ టైంలో, డేట్లో, ప్లేస్లో ఆ కోర్టుకి వచ్చిన తర్వాత ఆ ఒరిజినల్ని అక్కడ సబ్మిట్ చేసేయాలి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇది నార్మల్ పీపుల్కి ఇలా ఇస్తారు. అలా కాకుండా గవర్నమెంట్లో వర్క్ చేసే అఫీషియల్స్కి ఎలా ఇస్తారంటే, సో గవర్నమెంట్ ఆఫీస్లో ఉండే హెడ్ ఆఫ్ ఆఫీస్కి దీన్ని ఇస్తారనమాట. పర్టికులర్ కన్సర్న్డ్ పీపుల్కి ఇవ్వమని చెప్పి అండ్ వాళ్ళ చేత డూప్లికేట్లో సైన్ చేయించుకొని ఒరిజినల్ అక్కడ ఇస్తారనమాట. ఇన్ కేస్ కానీ ఒక డిఫరెంట్ సిటీలో మనం ఎవరికైతే ఆ సమ్మన్స్ని ఇవ్వాలనుకున్నామో వాళ్ళు వేరే చోట ఉన్నారంటే అప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్లో ఎక్కడైతే సమ్మన్స్ని ప్రిపేర్ చేశారో ఆ కోర్ట్ నుంచి ఇంకొక సిటీలో ఉన్న కోర్టుకి పంపిస్తారనమాట. వాళ్ళు దాన్ని పర్టికులర్ పర్సన్, కన్సర్న్ పర్సన్కి ఇస్తారు. ఇన్ కేస్ కానీ పోస్ట్ ద్వారా పంపించినప్పుడు ఆర్ దేని ద్వారా అయినా పర్టికులర్ విట్నెస్ వాళ్ళు మేము తీసుకోము అని చెప్పి రిజెక్ట్ చేస్తే అప్పుడు దాన్ని ఇచ్చేసినట్టుగానే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారనమాట. అండ్ వాళ్ళు ఒక పక్క తీసుకొని ఉండరు, వీళ్ళేమో ఇచ్చేసామని చెప్పి రాసుంటారు. ఇప్పుడు ఈ తీసుకొని వ్యక్తులు పనిష్మెంట్కి లియబుల్ అవుతారు. ఇన్ కేస్ కానీ పర్సన్ ఆ ఇంట్లో లేరు అని అంటే ఆ ఇంటికి ఎవరైతే పెద్ద ఉంటారో అప్పుడు ఆ సమన్స్ని వాళ్ళ చేతికి ఇస్తారనమాట. వాళ్ళ చేత డూప్లికేట్లో సైన్ చేయించుకుంటారు ఇంటి పెద్దల చేత. ఇన్ కేస్ కానీ ఇంట్లో ఎవరు లేరు ఇవ్వడానికి అని అంటే అప్పుడు ఇంటి బయట వాటిని స్టిక్ చేసి వెళ్ళిపోతారు. ఇన్ కేస్ కానీ సమన్స్ తీసుకున్నాక కోర్టుకి అటెండ్ అవ్వకపోయినా లేదంటే అసలు సమన్స్ని తీసుకోకపోయినా కూడా వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఆ పనిష్మెంట్ 6 months ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, లేదంటే 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది, లేదంటే 6 months ఇంప్రిజన్మెంట్ ప్లస్ 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. నేను కండక్ట్ మనీ మీద ఒక సపరేట్ వీడియో చేశాను, మీరు వెళ్ళి దాన్ని చూడండి. సో కండక్ట్ మనీ అంటే ఇట్స్ అండ్ ట్రావెల్ అలవెన్స్. కోర్టుకు వచ్చి డాక్టర్స్ ఎవరైతే విట్నెస్ని చెప్తారో వాళ్ళకి 8 రూపీస్ పర్ కిలోమీటర్ ట్రావెల్ అలవెన్స్ కోర్టు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది ఓన్లీ సివిల్ కేసెస్లో మాత్రమే చేస్తుంది, క్రిమినల్ కేసెస్లో చేయదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఎగ్జామ్స్.